సూపర్ సిక్స్ లో మొదటి హామీ అయిన ఆడబిడ్డ నిధి పథకానికి మంగళం పాడేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తిరుపతి సభ సాక్షిగా ఆడబిడ్డ నిధికి నిధులు లేవని చెప్పి స్పష్టం చేసిన పరిస్థితి. దీంతో కాకినాడకు సంబంధించినటువంటి మహిళలు అయితే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల మీద తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అంతా కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇవాళ చంద్రబాబు నాయుడు ఆడబిడ్డ నిధికి నిధులు కొరతని చెప్పడం జరిగింది. గత ఎన్నికల ముందు ఇంటింటికి వెళ్లి ఆ పథకానికి సంబంధించి బాండ్లు కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారమ్మా? దగాపడ్డ ఆడబిడ్డ. ఎందుకంటే అండి, ఆడబిడ్డ నిధిని ఈ రోజు నిధులు లేవు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకోవడం జరిగింది. ఇది నిజంగా చాలా దారుణమైన విషయం. ఎందుకంటే విజనరీ ఉన్న సీఎం అంటారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు, 40 years ఇండస్ట్రీ అంటారు. మరి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే మహిళలకు పథకాలు ఇచ్చారో, ఇచ్చినప్పుడు మరో శ్రీలంక అయిపోద్ది, ఎలా ఇస్తున్నారు, అప్పుల పాలు అయిపోతుంది రాష్ట్రం అని చెప్పి ఎన్నో నీతులు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు. మరి ఎన్నికల టైంలో మహిళలకు హామీలు ఇచ్చే విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలకు పేర్లు మార్చి మళ్లీ వాటికి సూపర్ సిక్స్ అనే ట్యాగ్ ఒకటి యాడ్ చేసి మళ్లీ అదే పథకాలు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినప్పటికీ ఎప్పట్లానే మళ్లీ మొండి చేయి చూపించి మహిళలకు వెనుపోటు పడటం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఇది గతంలో కూడా జరిగింది. మహిళలకి సున్నా వడ్డీ అన్నారు, డ్వాక్రా మహిళలకి ఎన్నో చేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి అప్పుడు గతంలో గద్దెక్కారు. మళ్ళీ ఇప్పుడు కూడా సూపర్ సిక్స్ అన్నారు, ఎన్నో హామీలు తీసుకొచ్చారు. అమ్మఒడిని మార్చి దాన్ని తల్లికి వందనం అని చెప్పారు. వందనంగా వాళ్ళకు కూడా వెన్నుపోటు పొడిశారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది మరీ ముఖ్యంగా గౌరవమైన విషయం ఏంటంటే అండి, ఆడపిల్లల్ని మోసం చేయడం. ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా 1500 నెలకి ఇస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. మరి వచ్చిన తర్వాత 2024 జూన్ నుంచే ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి చెప్పారు. మరి ఇచ్చారా అంటే ఈ 2 సంవత్సరాలు బట్టి 36,000 ఆడబిడ్డలు మోసపోయారు. 36,000 వాళ్ళ చేతికి రాకుండా ఈరోజు జరిగింది. మరి అందరూ కూడా చాలా మండిపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రతి పథకాన్ని మహిళలకు ఇచ్చి 100% పథకాలు మహిళలకు ఇచ్చారు. 50% రిజర్వేషన్ ఇచ్చి పథకాలు అటు ఇటు పదవుల్లో కూడా మహిళలకి ప్రాధాన్యత ఇచ్చి పెద్దపీట వేసిన ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. మరి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇస్తే మహిళలు ఆనందించేవారు. గతంలో కూడా పసుపు కుంకుమ అని చెప్పి ఎన్నికల స్టంట్ లాగా 10,000 వేయడం జరిగింది. కానీ ఆడబిడ్డలకు తెలుసు కదండి, వాళ్ళకు 5 సంవత్సరాలు మోసపోయారు. లాస్ట్ లో ఎన్నికల టైంలో మమ్మల్ని మోసం చేయడానికి 10,000 ఇచ్చారని చెప్పి అందుకనే బుద్ధి చెప్పారు 2019లో. మళ్లీ 24లో అదే మోసం చేసి మళ్లీ గద్దెక్కారు. మళ్లీ అంతే స్ట్రాంగ్ గా మహిళలు అందరూ కలిసి 2029లో బుద్ధి చెప్పి మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడం జరుగుతుందండి. మీరు చెప్పండి, సూపర్ సిక్స్ లో మొదటి హామీ ఆడబిడ్డ నిధి, దానికి మంగళం పాడేశారు. మరి మహిళా లోకం ఏమంటుంది? అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందండి. మహిళలకి చాలా మంచి శుభవార్త చెప్పింది. నిన్న తిరుపతి సాక్షిగా, వెంకన్నబాబు సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఒక శుభవార్త చెప్పాడు. ఏంటంటే ఆడబిడ్డ నిధి ఎవ్వరికి ఇవ్వము, ఆర్థిక ఇబ్బందులున్నాయి, దానివల్ల దీన్ని పక్కన పెట్టి ఇంకొక పథకం ఏదో చెప్పారు, పీజీ ఏదో మొత్తం మీద P4 ఏదో చెప్పుకొని వచ్చారు. ఆ ఎలక్షన్స్ ముందు సూపర్ సిక్స్ లో మొదటి పథకం అండి ఆడబిడ్డ నిధి. నీకు 1,500 ఇస్తాము, నీకు 1,500 ఇస్తాము, ఇద్దరుంటే ఇద్దరు పిల్లలకి కూడా 1,500 ఇస్తాము. ఎందుకంటే నేను స్వయంగా చూశాను, మహిళ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లల్ని చదివించుకుందామన్నా సరే 18 years వచ్చిన తర్వాత ఫర్దర్ గా స్టడీస్ కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, కాలేజీలు మానిపించేస్తున్నారు. కాబట్టి నేను సూపర్ సిక్స్ లో మొదటి పథకం ఆడబిడ్డ నిధి అని చెప్పేసి ప్రవేశపెడతాను, ప్రతి మహిళలకి అండగా ఉంటాను, ఆదుకుంటాను అని చెప్పారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అడిగారండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ మీద కూడా చెప్పారు, ఏంటి జగన్ నన్ను ఏ విధంగా నువ్వు ఇన్ని ఆడబిడ్డ నిధి 1,500 ఇస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. నేను ఒకటే చెప్తున్నాను, నేను సంపద సృష్టిస్తాను, నేను సంపద సృష్టించగల విజనరీ ఉన్న నాయకుడిని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు గొప్పలు చెప్పుకున్నారు. ఇప్పుడు చూస్తే ప్రతిదీ అప్పులేయండి. ఆ అప్పులు చేసింది కనీసం మహిళలకి కొంచెం కూడా ఆయన ఇవ్వలేకపోతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి వయసు పెరిగే కొలది ఆ విజన్ తగ్గిందో, సంపద సృష్టి తగ్గిందో తెలియదు కానండి, మహిళలందరూ ఒకటే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏ విధంగా ఉందంటే సంక్షేమం, అభివృద్ధి, మహిళలకి ముఖ్యంగా చాలా తోడుగా అండగా. దిశా చట్టమే కాదండి, ముఖ్యంగా నేను అంటే కాపుల గురించి కూడా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే కాపు నేస్తం ఏ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా ఏ విధంగా ఇవ్వని
విధంగా ఆ రోజు కాపు మహిళలకి నేను అండగా ఉన్నాను, ఆర్థికంగా ఇబ్బంది పడిన ప్రతి కాపు మహిళలకి కూడా ఆయన సంవత్సరానికి ఆర్థికంగా సహాయం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మోసాలు చెప్పి, ఎన్నో మోసాలు చేసి, ఎన్నో అంటే మహిళలు ఒక విధంగా అనుకుంటారండి, అయ్యో ఏ రూపాయి నాకు వస్తే నా కుటుంబం ఆనందంగా గడుపుతుంది కదా అని చిన్న ఆశతో ఆ రోజు 2024 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. కానీ మళ్లీ మోసం చేశారు, వెన్నుపోటు పొడిచారు. ఏంటంటే సొంత మావైన వెన్నుపోటు పొడిచిన వ్యక్తి మహిళలకు వెన్నుపోటు పొడిచారు, ఆంధ్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారు అంటే అది పెద్ద చెప్పుకోదగ్గ విషయం కాదు. కానీ ఒకసారి అధికారం ఇచ్చిన తర్వాత మహిళలను మళ్లీ ముందుసారి మోసం చేశారు, ఇప్పుడు మళ్లీ మోసం చేస్తారని అనుకోరు కదండి. మనిషి ఎప్పుడైనా ఒకసారి తప్పు చేస్తాడు, రెండోసారి తప్పు చేస్తాడని అనుకోం కదా. ఆ విధంగా మహిళలకు అధికారం ఇచ్చారు, దాన్ని నిలబెట్టుకోలేదు. ఈ రోజు మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. అంటే ప్రతి విషయంలోనని స్కూల్ పిల్లలు దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, వృద్ధుల దగ్గర నుంచి, రైతులు, అన్ని వర్గాల ప్రజల్ని చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు. ఆయన ఒకటే అనుకుంటున్నారేమో అండి, అంటే వీళ్ళందరూ అమాయకులు 3 సంవత్సరాలు కూడా పథకాలన్నీ ఎగ్గొట్టి 4వ సంవత్సరం 5వ సంవత్సరం ఏదైనా ఇస్తే మళ్లీ మనం నెగ్గుతామని ఒక చిన్న ఆశ. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం మేమందరూనే, మహిళలు మేము నిజంగాని ఏదైనా చెయ్యాలి అంటే చిత్తశుద్దిగా చేసేవాళ్ళం. రేపు రాబోయే 29 ఎలక్షన్స్ లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకొచ్చి మా మహిళలు పై ఉండే స్థితిలోనే మేము పెట్టుకుంటాం, కానీ చేయజాయే పరిస్థితి మేము తెచ్చుకోమని చెప్పేసి మేము అందరం కూడా తెలియజేస్తున్నామండి. అమ్మ మీరు చెప్పండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, మహిళలు ఏ విధంగా మోసపోయారు? నిజంగా సంక్షేమ పథకాలు వస్తున్నాయమ్మా? ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే రెట్టింపు పథకాలు ఇస్తామన్నారు, అలాంటి పథకాలు మీకు ఏమైనా అందుతున్నాయా? అవునండి, మరి ఎందుకు చెప్పడండి, మరి మాయ మాటలు చెప్పి రావాలి కదా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టిన ఒక్క పథకం కూడా సరిగ్గా చేయలేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆడబిడ్డ నీది అన్నారు, దానికి కూడా ఎన్నిపోటు దానికి కూడా పొడి చేశారు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే ఆయన ఏ పథకాలు ఇప్పుడు 5 సంవత్సరాలు ఏ పథకం కూడా పెండింగ్ లేకుండా ప్రతిదీ మహిళలకు అందవలసింది ఏంటి, పిల్లలకి ఏంటి, అందరికీ కూడా అన్ని పథకాలు కూడా చేశారు. ఆయన మేనిఫెస్టోలో పెట్టిని కూడా చేశారు. కానీ పెట్టినవి కూడా చేయలేకపోతే ఆయన 5 సంవత్సరాలు చేసింది 2 సంవత్సరాలు కూడా ఈయన చేయలేకపోతాడు. కేంద్రం నుంచి వచ్చి కోట్లు అప్పులు తీసుకొస్తున్నాడు. ఇక్కడ చూస్తే నేను చేయలేను అంటున్నాడు. ఇంత విజన్ ఉన్న నాయకుడు 2 సంవత్సరాలు పరిపాలన చేయనాడు, మిగతా 3 సంవత్సరాలు ఎలా పరిపాలిస్తాడు? కాబట్టి మహిళలు అందరూ తెలుసుకుంటున్నారు ఆయన ఏంటన్నది. ఇంకో 3 సంవత్సరాలు ఉన్నది. ఈ 3 సంవత్సరాల్లో కూడా రాబోయేది మన జగనన్న గారికి పట్టం కట్టేలాగా మహిళలు అందరూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరిచి మహిళ ఎప్పుడైనా మళ్ళీ నువ్వు నిలబడాలనుకుంటే కనుక తప్పుడు మాటలు మాట్లాడి రాజకీయాల్లోకి రాకు దయచేసి. ఇంకా నమ్మరు, ఒకసారి నమ్మితే 2 సార్లు 3సారి ఎవరు నమ్మరు కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు తప్పుకోవాల్సిందే. జగనన్న ముందు ఉండవలసిందే, నెక్స్ట్ రావాల్సిందే ఆయన సీఎంగా ఆయన వస్తారు, ఇది మటుకు పక్క. ఇది మనం చూస్తున్నాం. మహిళలు ఒకటే స్పష్టం చేస్తున్నారు, చంద్రబాబు మాటలు నమ్మి పద్దాకా మహిళలు మోసపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే విజనరీ ఉన్న నాయకుడు అని చెప్పుకోవడం తప్ప కనీసం ఇచ్చిన హామీలను 2 ఏళ్ళైనా సరే అమలు చేయలేని దుస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మహిళలంతా కూడా చంద్రబాబు నాయుడికి తగ్గ రీతిలో బుద్ధి చెప్తారని చెప్పి కూడా కాకినాడ మహిళలు స్పష్టం చేస్తున్న పరిస్థితి. విడుదల శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.